హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. కమింగ్ డేస్లో మన మార్కెట్ని ప్రభావితం చేయబోతున్న అంశాలు ఏంటి అండ్ మనం ఏ ఈవెంట్స్ని గమనించాలి అవైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ వాటికంటే ముందు ఫస్ట్ది నిన్న ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్పీచ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అది ఏ కంపెనీస్కి పాజిటివ్గా ఉంటుందనేది కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మొత్తం నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారి స్పీచ్లో ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్ అయితే ఆత్మ నిర్భర్ భారత్. ఈ టోటల్ స్పీచ్లో మనం ఇంపార్టెంట్గా గమనించాల్సింది ఇంటర్నెట్ కనెక్టివిటీ అలాగే హెల్త్ రిలేటెడ్గా చేసిన స్టేట్మెంట్స్ గురించి అనమాట. 6 lakhs విలేజెస్ కి ఆప్టిక్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందిస్తారు అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ మొత్తం స్టేట్మెంట్ లో మనం ఇంపార్టెంట్ గా చూడాల్సింది ఫైబర్ ఆప్టిక్ అనమాట. సో 6 lakhs విలేజెస్ కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫైబర్ ఆప్టిక్ ద్వారా ఇస్తున్నారంటే ఈ ఫైబర్ ఆప్టిక్ తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే అది అడ్వాంటేజే కదా. ఇండియాలో కొన్ని కంపెనీస్ ఫైబర్ ఆప్టిక్ రిలేటెడ్ గా బిజినెస్లు అయితే చేస్తున్నాయి. వాళ్ళందరిలోకి కీ ప్లేయర్ అయితే స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు. సో వీళ్ళు ఫైబర్ ఆప్టిక్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇఫ్ గవర్నమెంట్ కమింగ్ డేస్ లో కూడా ఇలాంటి డిజిటలైజేషన్ ప్లాన్స్ తీసుకొస్తున్నట్లయితే ఇది స్టెర్లైట్ టెక్నాలజీస్ అయితే పాజిటివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ అనేది సర్ప్రైజ్ అప్డేట్ అయితే కాదు. ఇలా విలేజెస్ కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫైబర్ ఆప్టిక్ ద్వారా ప్రొవైడ్ చేయాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని ప్రీవియస్ గా కూడా మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్స్ లో కూడా మనకి స్టెర్లైట్ టెక్నాలజీస్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కాబట్టి ఇది నిన్న మనకు వచ్చిన సర్ప్రైజ్ అప్డేట్ అయితే కాదు. కమింగ్ డేస్ లో కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇలాంటి డిజిటలైజేషన్ ప్లాన్స్ వస్తున్నట్లయితే అది ఫైబర్ ఆప్టిక్ కన్స్యూమ్ చేసే ప్లాన్స్ వస్తున్నట్లయితే మాత్రం అది స్టెర్లైట్ టెక్నాలజీస్ కి పాజిటివ్ గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ గా నరేంద్ర మోడీ గారు ఒక ఇంపార్టెంట్ స్టెప్ అయితే తీసుకురావడం జరిగింది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అంటున్నారు. దీని మీనింగ్ సింపుల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే మన బ్యాంక్ అకౌంట్ లో మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా దాని రిలేటెడ్ గా డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, మన స్టేట్మెంట్ లో మనం చూసుకోవచ్చు కదా. అలాగే ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ ఇండియన్ కూడా ఏదైనా డిసీజ్ రిలేటెడ్ గా డయాగ్నోజ్ అయినా లేకపోతే తను ఏదైనా టెస్టులు చేసుకుంటున్నా లేదంటే ఏదైనా మెడికేషన్ వాడుతున్నా ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ అయినా సరే మొత్తం కూడా ఈ డిజిటల్ హెల్త్ ఐడిలో స్టోర్ అయిపోతాయని చెప్తున్నారు. దీంతో ఒక ఇండివిజువల్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నాడు, రీసెంట్ టైమ్స్లో ఎలాంటి టెస్టులు చేయించుకున్నాడు అండ్ ఎలాంటి టాబ్లెట్స్ వాడుతున్నాడు, ఇవన్నీ కూడా ఒక ప్లేస్లోనే ఉంచుతారు అని చెప్తున్నారు. ఇదైతే చాలా పెద్ద ఇంపాక్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ లో అయితే చూపించబోతుంది ఫ్రెండ్స్. అందులో మనకు పనికొచ్చే విషయం ఏంటంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ లో ఎలా ఉంటుందంటే ఒక హాస్పిటల్లోకి ఒక కండిషన్ తో బాధపడుతున్న పేషెంట్ తన ట్రీట్మెంట్ కోసం ఎంటర్ అయిన తర్వాత ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ కి రిలేటెడ్ గా టెస్ట్లు అన్ని చేస్తారనమాట. ఒకవేళ ఆ హాస్పిటల్ కాదు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలనుకొని ఇంకో హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ టెస్ట్లన్నీ రిపీట్ చేయాలంటారు. మీరు టెస్ట్లు అయితే చేయించుకున్నారు బట్ అవి వేరే హాస్పిటల్కి సంబంధించినవి. సో మా హాస్పిటల్లో కూడా ఆ టెస్ట్లన్నీ చేయించుకుంటే మేము ఆ రిపోర్ట్స్ని చూస్తామని అక్కడ కూడా మళ్ళీ టెస్టులు చేయించేస్తారనమాట. కాకపోతే ఇలాంటి సిస్టమ్ అనేది ఒకటి తీసుకొస్తే మీరు ఎప్పుడైతే టెస్ట్ చేయించుకుంటారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ డిజిటల్ హెల్త్ ఐడిలో స్టోర్ అయిపోతాయి. కాబట్టి ఇంకొక టెస్ట్ చేయాలని డిమాండ్ చేసే ఒక రైట్ అయితే మోస్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి అయితే ఉండదు. కాబట్టి ఇదైతే పేషెంట్స్ కొంత అడ్వాంటేజ్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 7,000 ప్రాజెక్ట్స్ లో ఆల్మోస్ట్ 110 lakh crore కమింగ్ ఇయర్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్పెండింగ్ అనేది జరగబోతుందని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ అయినట్లయితే ఎకానమీకి కూడా అది కొంత సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా హై ప్రియారిటీ ఇస్తుందనేలాగా స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు చేసిన స్టేట్మెంట్స్ కి సపోర్ట్ చేస్తూ డిఫెన్స్ రిలేటెడ్ గా కేంద్ర ప్రభుత్వం కమిటెడ్ గా ఉందని, ఇంకా డిఫెన్స్ ఫోర్సెస్ ని స్ట్రెంథన్ చేసేలాగా యాక్టివిటీస్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తాయనే స్టేట్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఈ ఓవరాల్ స్టేట్మెంట్స్ లో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది కొంత సర్ప్రైజ్ ఎలిమెంట్ అనుకోవచ్చు. లాస్ట్ వీక్ లో మనం ఎలాంటి అప్డేట్స్ గురించి అయితే మార్కెట్ వెయిట్ చేస్తుంది అని అనుకున్నామో స్టిల్ మార్కెట్ లో ఆ ఈవెంట్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ గా అయితే రన్ అవుతున్నాయి. మొదటిది అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ రిలేటెడ్ గా సుప్రీం కోర్టు ఇచ్చే ఫైనల్ వెర్డిక్ట్. అండ్ రెండవది యుఎస్ లో అంటే అమెరికాలో ప్రకటించబోయే సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనమాట. సో ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ గురించి మాట్లాడుకుంటే అట్లీస్ట్ ఇప్పటి వరకైనా సరే సుప్రీం కోర్టు ఒక ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది, ఈసారి ఇస్తుంది అని ఒక పాజిటివ్ హోప్ అయినా ఉండేది. కాకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు ఈసారి కేసుని కొంత జియో వైపు తీసుకువెళ్తున్నారు కాబట్టి వడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కాకుండా ఇప్పుడు జియో రిలేటెడ్ గా ఇష్యూ అనేది ఫస్ట్ సెటిల్ అవ్వాల్సి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియో వాళ్ళు ఆర్కామ్ కి సంబంధించిన స్పెక్ట్రమ్ ని యూజ్ చేసుకున్నారు కాబట్టి ఆర్కామ్ వాళ్ళు కట్టాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ డబ్బులు గవర్నమెంట్ కి ఏదైతే డబ్బులు కట్టాలో అది జియో వాళ్ళు ఎందుకు కట్టకూడదు అనేలాగా సుప్రీంకోర్టు అయితే వాదనలు వినిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు వాళ్ళు జియోని ఇంత డబ్బులు కట్టండి అని ఒక స్టేట్మెంట్ ఇస్తే మాత్రం అది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి నెగిటివ్ అవుతుంది. బట్ ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ కంటే కూడా గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొంత ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈవెంట్ అయితే యుఎస్ దగ్గర నుంచి వస్తున్న సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్. సో ఇలా $1 trillion ప్యాకేజ్ ని యుఎస్ వాళ్ళు అనౌన్స్ చేసినట్లయితే మార్కెట్ లో కొంత ఎక్కువగా మనీ అనేది ఫ్లో అవుతుంది. సో దట్ అది స్టాక్ మార్కెట్స్ కి పాజిటివ్ గా ఉంటుంది. ఈవెన్ గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైజెస్ కూడా మనకి రైజ్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్రైడే ట్రంప్ దగ్గర నుంచి ఈ స్టిమ్యులస్ రిలేటెడ్ గా కొన్ని రిపీటెడ్ ట్వీట్స్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఈ స్టిమ్యులస్ కి పాజిటివ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు క్యూఐపి రూట్ ద్వారా అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా 15,000 crores అయితే ఫండ్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన 42 crore షేర్స్ ని
358 రూపీస్ పర్ షేర్ లెక్కన అమ్మి ఈ 15,000 క్రోర్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఈ 15,000 క్రోర్స్ మాత్రమే కాదు, ఈ రీసెంట్ క్వార్టర్ లో వీళ్ళకి సంబంధించి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్న వాటా, అలాగే ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లో ఉన్న వాటాలో కొంత వాటా నమ్ముకొని ఆల్మోస్ట్ 3,100 క్రోర్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ అనే కాదు, రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా కొంత డబ్బుల్ని రైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్న అన్సర్టనిటీతో కమింగ్ డేస్ లో ఈ బ్యాంక్స్ అలాగే ఎన్బిఎఫ్సిస్ మీద ఎంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనేది అయితే ఎవరికి కూడా క్లారిటీ లేదు. కాబట్టి కమింగ్ డేస్ లో వీళ్ళ మీద ఏదైనా స్ట్రాంగ్ నెగిటివ్ ఇంపాక్ట్ పడినట్లయితే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో క్యాపిటల్ రైజ్ చేయడం అనేది వీళ్ళకి కష్టం అవుతుంది. కాబట్టి ముందుగానే వీళ్ళని డబ్బులను రైజ్ చేసి కొంత సేఫ్ జోన్ లో ప్లే చేద్దామని అయితే ప్రయత్నిస్తున్నారు. ఓఎన్జీసీ గురించి మాట్లాడుకోవాలి. ఎకనామిక్స్ టైంలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఓఎన్జీసీ రిలేటెడ్ గా ఉంది ఫ్రెండ్స్. దాన్ని మీకు నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేచురల్ గ్యాసెస్ ప్రైజెస్ అనేటివి ఇయర్ కి 2 times మనకి రివైజ్ అవుతూ ఉంటాయి అనమాట. April 1st ఒకసారి రివైజ్ అవుతాయి, October 1st ఒకసారి రివైజ్ అవుతాయి. సో ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే April 1st రివైజ్ అయిన ఈ నేచురల్ గ్యాసెస్ ప్రైజెస్ అనేటివి October 1st ఇంకా డౌన్ అవబోతున్నాయి. సో దట్ ఇది నేచురల్ గ్యాస్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తుంటారో వాళ్ళకి నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉంటుందనేలాగా ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీ వాళ్ళకి నేచురల్ గ్యాస్ సెగ్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో దాని రిలేటెడ్ గా October 1st లో ప్రైజెస్ రివైజ్ అయ్యి డౌన్ సైడ్ కి మూవ్ అయినట్లయితే అది ఓఎన్జీసీ ఒక రెవెన్యూస్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందనేలాగా ఇక్కడ మనకి ఆర్టికల్లో డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఫర్దర్ క్లారిటీ చెప్తున్నాను. ప్రెసెంట్ ఉన్న $2.39 నుంచి 1.9 or $1.94 కి డౌన్ అవుతుంది అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనమాట. సో అఫీషియల్ గా ఇలా జరిగిపోతుందని ప్రెసెంట్ అయితే అప్డేట్ కాదు. ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ ప్రకారం ఏ ఫార్ములా ప్రకారం అయితే ఈ ప్రైజెస్ ని క్యాలిక్యులేట్ చేస్తారో ఆ ఫార్ములా ప్రకారం ఈ ప్రైస్ కి డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ అలా డౌన్ అయితే ఓఎన్జీసీ వాళ్ళకి నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ రెవెన్యూస్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయి అనే ఆర్టికల్ అయితే వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలయన్స్ రైట్స్ ఇష్యూని తీసుకొచ్చారో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి RILRE అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన రైట్ ఎంటైటిల్మెంట్ మనకి ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అదే మనకి ఫస్ట్ టైం. దీంతో ఏమైందంటే మార్కెట్లో ట్రేడ్ అవుతున్న రైట్ ఎంటైటిల్మెంట్స్ కూడా షేర్సే. సో వాటిని మనం కొంటే లాంగ్ టర్మ్ లో వాటిని హోల్డ్ చేయొచ్చు అనే ఒక ఒపీనియన్ తో అదొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా అయితే హోల్డ్ చేయాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ నేను ఒకటి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. సో ఒక పెద్ద ఈవెంట్ కి అటెండ్ అవ్వాలంటే మనకు ఒక పాస్ అవసరం అవుతుంది కదా. అలాగే ఏ కంపెనీ అయినా రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేసిన తర్వాత ఆ రైట్స్ ఇష్యూకి రిలేటెడ్ గా మీరు ఎలిజిబుల్ కాకపోయినా సరే ఆ ఈవెంట్ కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఆ కంపెనీకి సంబంధించిన రైట్ ఎంటైటిల్మెంట్ ని మీరు కొనుక్కోగలిగినట్లయితే మీకు పాస్ దొరికినట్లు. సో దట్ మీరు ఆ కంపెనీకి సంబంధించిన రైట్స్ ఇష్యూని అప్లై చేసుకోవచ్చు. సో చెప్పండి ఫ్రెండ్స్, ఒక ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఈవెంట్కి సంబంధించిన పాస్కి వాల్యూ ఉంటుందా? అది ఏ టైంలో అయితే మీరు అటెండ్ అవ్వాలో ఆ టైంలో అటెండ్ అవ్వకుండా ఇంకొక 1 year తర్వాత వెళ్ళి అటెండ్ అవుతానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఈ రైట్ ఎంటైటిల్మెంట్ మీరు కొన్న తర్వాత విత్ ఇన్ ఏ డేట్ లోపు అయితే మీరు రైట్స్ ఇష్యూలో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వాటిని మార్కెట్లోనే కొంత ఎక్కువ ప్రైస్ పెట్టో లేకపోతే ఏదో ఒక ప్రైస్ పెట్టో సెల్ చేసేసేయాలన్నమాట. సో ఇవి మీరు లాంగ్ టర్మ్ గా ఉంచుకుంటున్నట్లయితే మాత్రం దానివల్ల ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు ఫ్రెండ్స్. మీరు చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక వాల్యూ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత జీరో అయిపోతుంది. సో ఇక్కడ రవితేజ గారు చెప్తున్న దాని ప్రకారం 29 రూపీస్లో ఆల్మోస్ట్ 8,350 అంటే రైట్ ఎంటైటిల్మెంట్ ని కొన్నాను అని చెప్తున్నారు. అవి డీమ్యాట్ అకౌంట్ లో ప్రెసెంట్ కనిపించట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో స్పెన్సర్ రిటైల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మా రైట్స్ ఇష్యూలో ఎవరైతే ఎలిజిబుల్ గా ఉన్నారో August 4th నుంచి August 18th లోపు స్పెన్సర్ రిటైల్ కి సంబంధించిన రైట్స్ ఇష్యూలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. మేమైతే రైట్స్ ఇష్యూలో మా షేర్స్ని 75 రూపీస్ పర్ షేర్లో అయితే మీకు ఆఫర్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళు అప్లై చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్గా లేకపోయినా సరే ఓపెన్ మార్కెట్ నుంచి రైట్స్ ఎంటైటిల్మెంట్ని అంటే ఈ రైట్స్ ఇష్యూని అప్లై చేయడానికి పాస్ని ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు కూడా 75 రూపీస్ పర్ షేర్లో అయితే దాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ రైట్ ఎంటైటిల్మెంట్ అనేది షేర్స్ కాదు, లాంగ్ టర్మ్లో మీరు డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేసుకోవాల్సిన థింగ్ అయితే కాదు. విత్ ఇన్ ఏ టైం లోపు మీరు దీన్ని యూజ్ చేసుకోకపోతే దీని రిలేటెడ్ గా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది అయితే జీరో అయిపోతుంది. ఇక్కడ స్పెన్సర్ రిటైల్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బై August 13 ఎవరైతే రైట్స్ ఎంటైటిల్మెంట్ షేర్స్ ని కొనుంటారో వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో నెక్స్ట్ నుంచి సెల్ చేసేదానికైతే ఎలిజిబుల్ గా అయితే ఉండరు. సో అట్ దిస్ పాయింట్ కూడా మీరు స్పెన్సర్ రిటైల్ రిలేటెడ్ గా రైట్స్ ఎంటైటిల్మెంట్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడం. అది కూడా మీరు 18th లోపు పార్టిసిపేట్ చేయాలి. ఇఫ్ 18th లోపు కూడా మీరు పార్టిసిపేట్ చేయలేదంటే మీరు ఎంతైతే దానికి రిలేటెడ్ గా డబ్బుల్ని స్పెండ్ చేశారో దాని టోటల్ వాల్యూ అనేది జీరో అయిపోతుంది. సో మీ డీమ్యాట్ అకౌంట్ లో కనిపించకపోయినా సరే ఒకవేళ మీరు స్పెన్సర్ రిటైల్ కి సంబంధించిన రైట్స్ ఎంటైటిల్మెంట్ ని ఆల్రెడీ బై చేసుంటే ఈ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఫస్ట్ లింక్ గా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ కంపెనీలో స్పెన్సర్ రిటైల్ లిమిటెడ్ రైట్స్ ఇష్యూ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని
మీ డిపిఐడిని ఎంటర్ చేసి ప్రొసీడ్ అయితే అవ్వడానికి ప్రయత్నించండి. బికాస్ ప్రెసెంట్ ఈ షేర్ అనేది 86 to 87 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. బట్ మీరు దాన్ని 75 రూపీస్ లో అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు హోల్డ్ చేస్తున్న ఆర్ఈకి అయితే కొంత జస్టిఫికేషన్ అయితే జరుగుతుంది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 11,070, అది బ్రేక్ అయితే 11,850 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 11,260. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 21,340 అండ్ రెసిస్టెన్స్ 22,080. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆగస్ట్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో రీసెంట్ టైమ్స్ లో మనం ఏ జోన్ అయితే మాట్లాడుకుంటూ వస్తున్నామో స్టిల్ ఆ జోనే మనకు కంటిన్యూ అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి వెళ్తుందంటే 11,500 కంటే పైకి వెళ్ళదు అని కాల్ రైడర్స్ అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళినా కూడా 11,000 కంటే బిలో వెళ్ళదు అని పుట్ రైటర్స్ అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. ఈ రేంజ్ లోనే నిఫ్టీ ఉంటుంది అనేలాగా మనకి ప్రెసెంట్ డేటా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.